హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు నా మొదటి అడుగు. నేను వెళ్తున్న ప్లేస్ ఏంటో గెస్ చేయడానికి ట్రై చేయండి. ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ ఎక్కడ, ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. క్రిస్టియన్స్‌కి అయితే చాలా తెలుస్తుంది. అలాగే హిందూస్ కూడా తెలిసే ఛాన్స్ కూడా ఉంది. సో, ఈ ప్లేస్ వచ్చి చర్చ్ అనమాట. ఇది ఆంధ్రాలో ఉన్న చర్చ్. పవర్‌ఫుల్ చర్చ్ అనమాట ఇది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ చర్చ్ నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో 7 టైమ్స్ వచ్చుండుంటాను. ఆ 7 టైమ్స్‌లో ఒక్కసారి కూడా దీని పవర్ అనేది నాకు తెలియలేదు. ఎందుకింత పర్టిక్యులర్‌గా చెప్తున్నాననంటే, నేను గడిచిన 3 ఇయర్స్ నుంచి నేను అబ్రాడ్ వెళ్ళడానికి ట్రై చేశా. బట్ అవ్వలేదు. అంటే నేనే వెళ్ళడానికి ఇష్టపడలేదు. బట్ ఈసారి చర్చ్‌కెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతుంది. సో, నేను ఈ చర్చ్‌కెళ్ళిన ఈవినింగ్‌కి నాకక్కడి నుంచి టికెట్ బుక్ అయిపోయింది. మీరు ఇంకా స్టార్ట్ అవ్వాలి అని నాకైతే కాల్ వచ్చింది. నేనైతే వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఇష్టం అయితే లేదు. నేనేదో కోపంలోనూ, ఏదో ఫ్రస్ట్రేషన్‌లో నేను వెళ్ళాలి అనే డిసిషన్ తీసుకున్నాను గానీ, నాకు వెళ్ళాలని అయితే అస్సలు అనిపించలేదు. బట్ మనసు రాయి చేసుకొని నేను ఇక్కడి నుంచయితే నేను అబ్రాడ్ బయలుదేరడం జరిగిందనమాట. సో, నిజంగా అప్పటినుంచి నేను ఈ ప్లేస్‌నయితే నేను చాలా నమ్ముతున్నాను. వెళ్ళమని నేను సజెస్ట్ చేయట్లేదు కానీ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇక్కడికి కూడా మేమెందుకు వెళ్ళామనంటే, మా అబ్బాయికి హెల్త్ ఇష్యూ ఉంది. సో, వాడికి క్యూర్ అయిపోతే మా మమ్మీ తీసుకెళ్తానని మొక్కుకుంది. సో, అందుకని మేము అక్కడికి వెళ్ళడం, కాసేపు ఉండడం, ప్రేయర్ చేసుకోవడం, కానికిచ్చుకోవడం, అక్కడే ఫుడ్ తిన్నాము. చాలాసేపు ఉండిన తర్వాత మేము వచ్చేసామనమాట. సో, మీరిప్పుడు కింద చూసింది పెద్ద చర్చు. పైన చూస్తూ ఉన్నదొచ్చి ఇక్కడ జస్ట్ ఒక చిన్న గోపురంలా ఉండి ఇదే అనమాట చర్చ్. ఇది గుడి కన్‌స్ట్రక్షన్‌లో ఉంది గానీ, లోపల అంతా చర్చ్ అనమాట. సో, ఇది ఆ చిన్న గుడి కాకుండా ఇది చర్చు లోపల ఉన్న పెద్ద చర్చ్ అనమాట. చూడండి ఈ విధంగా ఎవ్వరు ఉండరు. ఓన్లీ మ్యాక్స్ సండేస్ అండ్ ఫ్రైడేస్ ఉంటారనుకుంటా. సండేస్ ఆల్రెడీ ఎలాగైనా ఉంటారు. చుట్టుపక్కలోళ్ళొస్తారు. ఫ్రైడే అయితే చెప్పక్కర్లేదు. సో, ఇది మేమొచ్చిన కారు. ఇదంతా చుట్టుపక్కల ఉన్న పార్కింగ్ ఏరియా అనమాట. సో, చుట్టూ చూస్తున్నారు గదా! చెట్లు, మొక్కలతోనే ఉంది. ఇది కూడా కొండ పైన ఉంటది చర్చ్ వచ్చేసి. మనం ఇప్పుడు చర్చ్ లోపలికి ఎంటర్ అయితున్నాం అనమాట. ఇలా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇలా కింద పడుకొని ఉంటారా నాకు ఫన్నీగా అనిపించింది. చర్చ్‌కొచ్చి ఇలా నిద్రపోవడం ఏంటని. మీరు లోపల కూడా చూడండి చాలామంది నిద్రపోతూ ఉండుంటారు. సో, లోపల చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. తను మా అన్నయ్య వాళ్ళ పాప, తను మా మదరు. మా అబ్బాయి అటు ఇటు తిరుగుతున్నాడు. షూటింగ్ చేసేస్తున్నాడు పెద్ద ఫోన్ ఉన్నట్టు. సో, ఇది అసలైన చర్చ్ లోపల, బయట మీరు చూస్తున్నట్టయితే ఈ కన్‌స్ట్రక్షన్ అనేది ఇప్పుడుది కాదు. చాలా కాలం క్రితం అనుకుంటా. ఫ్రంట్ వ్యూ వచ్చి మంచిగా ఉందండి. చాలా బావుంది. బట్ నడుచుకుంటూ పైకెళ్ళడం కొంచెం కష్టం. మోకాళ్ళ నొప్పులతో ఉన్నవాళ్ళు కొంచెం కష్టపడాల్సిందే. బట్ ఇక్కడికొచ్చి మీరనుకున్నది గనక నెరవేరుతుందని నేను 100% అయితే నేను చెప్పగలను. ఇది ఎక్కడ అంటే కొవ్వూరు దగ్గరండి. దీన్ని గౌరీపట్నం అంటారు. సో, ఖచ్చితంగా మీరు వెళ్ళి విజిట్ చేయండి. మరిన్ని వీడియోస్